హరి ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వీరం వీరభయాదితత్వభరితం వీరాసనస్థం సదా వీరశ్రేష్ఠనుతం విరించి వినుతం వీరాధివీరం హరిం. వీరేంద్రయోగిమానసచరం వేదాంత విద్యాకృతిం వీరబ్రహ్మమహం భజామి సతతం శ్రీవీరజగద్గురుం. ఓం గణాధిపతయే నమః. ఓం భద్రకాళీ సమేత వీరభద్రస్వామినే నమః. ఓం కనమపోలేరి దేవతాయై నమః. భక్త మహాశయులందరకు నమస్కారం. మన జీవితంలోనే కాక విశ్వ సృష్టిలో ఈ కలియుగం ప్రథమ పాదంలోని భూత భవిష్యత్ వర్తమాన విశేషాలను నభూతో నభవిష్యతి అన్నట్లుగా ప్రబోధించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి అందుకు అనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. మానవులలో మానవునిగా అవతరించి వీరం భొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అనే 3 నామధేయములతో ఒకే అవతారముగా సంచరించి భవిష్యత్ కాలజ్ఞానము తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులను చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధి నిష్ఠా గరిష్ఠుడయ్యుండి ధర్మ పరిపాలన చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయలుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారము వీరబ్రహ్మంగారు. ప్రియ శిష్యుడు సిద్ధయ్యను వెంటబెట్టుకుని లోక సంచారం 175 సంవత్సరములు చేసి 1993 నాటికి 300 సంవత్సరములుగా జీవ సమాధియందు తపస్సు చేయుచు తన భక్తులను రక్షించి అనుగ్రహించుచున్న శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానమును గురించి తెలియని ఆంధ్రుడు లేడు, ఉండడు. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ విచిత్రమైన వార్త విన్నా, ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తలచుకుంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి అని అనుకోకుండా ఉండలేరు. ఇంతటి మహామహిమాన్వితమైన కాలజ్ఞానమును గూర్చి పదే పదే తలచుకుంటాం. కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి వ్రాశారు, అందులో ఉన్న విశేషాలేమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకెన్ని, అసలు ఈ కాలజ్ఞానం మొత్తము పూర్తిగా జరుగుటకు ఎంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానం వినిపించి తరించాలన్నదే నా కోరిక. అందుకే 12 సంవత్సరాల కఠోర శ్రమతో సేకరించిన ఈ కాలజ్ఞాన విశేషాలను మీ అందరికీ సమర్పించుచున్నాను. కాలజ్ఞానం గురించి కొంచెం వివరణ వినండి. బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానం కలియుగం 5000 సంవత్సరములు పూర్తి అయిన తరువాత ప్రారంభమై 108 సంవత్సరముల ప్రమాణంలో జరుగుతుంది. కలియుగం మొత్తము 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు జరుగుతున్నది ప్రథమ పాదం. దీని ప్రమాణం 1,08,000. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తము కలిసి ఒక మహాయుగం. ప్రతి మహాయుగాంతం అయిన తరువాత సృష్టిలో జీవరాశి మొత్తము నాశనము చేయబడి మరలా కృతయుగ ప్రారంభానికి సృష్టించబడుతుంది. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మ ప్రకారంగా సృష్టి సమస్తం నశించుటకు ఇంకా 4,27,000 సంవత్సరములు సుమారుగా ఉన్నది.
ఈ వివరం పూర్తిగా తెలియని కొందరు తొందరపాటున 1999లో కలియుగాంతం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రమూ ఆధారము లేనిది, శుద్ధ అసత్యము. భక్తులు, ప్రజలు ఇందు గురించి ఆందోళన చెందనవసరం లేదు. పూర్తి వివరం ఏమిటనగా, మొత్తము పశు, పక్షి, మానవులు మొదలగా గల జీవరాశిని 7 భాగములు చేయగా అందున 6 భాగములు మాత్రమే నశించి 1 భాగపు జీవరాశి జీవించియే ఉంటుంది. ఇది కాలజ్ఞానము తెలిపిన యథార్థము. బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు. హర్యనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికివేయగా ప్రాణము పోసినారు. కర్నూలు నవాబు గారి పంచకళ్యాణి గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరల ఆ గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినారు. పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన కుష్ఠవ్యాధిని తన కరస్పర్శమాత్రము చేత తొలగించి అనుగ్రహించినారు. బ్రహ్మరాక్షసి పీచము అణచినారు. హైదరాబాదు నవాబు గారి వద్ద మంచినీటిచే దీపము వెలిగించినారు. కరగిపోవచ్చున్న కంచును త్రాగినారు. అహంకార పూరితులైన నంద్యాల విశ్వబ్రాహ్మణుల అహము అణచినారు. పుష్పగిరి అగ్రహారములోని బ్రాహ్మణ పండితులచే బ్రహ్మరథము పట్టించుకున్నారు. ఇలా ఎన్నెన్నో మహత్యములను చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన ఆత్మజ్ఞాన బోధలను అత్యంత సులువగు భాషలో ప్రబోధించినారు. ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనందలహరి స్వామివారి చరిత్ర. సంతాన కుసుమ వాసనా సమాగత సారంగ సంగీత భంగీ తరంగంబు ఉయ్యలూగినట్లుగా ఉండే స్వామివారి చరిత్ర వినగలిగిన వారి జన్మమే ధన్యము. నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానము వినగలుగుచున్న వారి అదృష్టమే అదృష్టము. నిత్య నూతనంగా బ్రహ్మంగారి పూజలు చేయగలిగిన వారి పుణ్యమే పుణ్యము. ఇవి అందరికీ దొరకవు. పూర్వజన్మ సుకృతం గలవారికి అంతటి అదృష్టము. అట్టి అదృష్టవంతులు మీరు కనుకనే ఈ క్యాసెట్ వినగలుగుతున్నారు. శ్రీ మహావిష్ణుమూర్తి అవతారములైన శ్రీకృష్ణునికి బ్రహ్మంగారికి గల కొన్ని పోలికలు వినండి, తెలుసుకోండి. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు దిక్కులేనివాడుగా చెరసాలలో జన్మించాడు. శ్రీ బ్రహ్మంగారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు అష్టైశ్వర్యములు ఎన్ని ఉన్నా స్వామివారు మహారణ్య మధ్యమున అవతరించారు. ఇరువురు అర్ధరాత్రి ఎందే జన్మించినారు. శ్రీకృష్ణ జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది. శ్రీ బ్రహ్మంగారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతీ నది పొంగి పరవళ్లు త్రొక్కింది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినప్పటికీ యశోదాదేవి వద్ద పెరిగినాడు. శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీరపాపమాంబ వద్ద పెరిగినారు. శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరచి 14 లోకాలను తన విశ్వరూపమును చూపి జ్ఞానబోధ చేసినాడు. శ్రీ స్వామివారు కూడా తనను విడిచి వెళ్ళిపోవుచున్నాడని అజ్ఞానముతో బాధపడిన పెంపుడు తల్లి వీరపాపమ్మకు పిండోత్పత్తిని, విశ్వరూపాన్ని, సృష్టి రహస్యాలను బోధించి చూపించి జ్ఞానబోధ చేశారు. శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులను కాచి గోపాలుడయ్యాడు. శ్రీ బ్రహ్మంగారు కూడా బనగానుపల్లెలో ఆవులు కాచి గోపాలుడైనారు. శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన స్పర్శతో తొలగించాడు. శ్రీ స్వామివారు కుష్ఠవ్యాధి పీడితుడైన బ్రాహ్మణుణ్ణి